కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం పెద్ద డ్రామా అని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుతం దౌర్భాగ్యపు పాలన నడుస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ నేతలు ధైర్యంగా చెప్పుకోగలరా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మహానాడులో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. అలాంటి వారికి వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ చెల్లిస్తామని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. టీడీపీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఉన్నాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఎక్కడా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో పడిపోతారని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని వైఎస్ జగన్ సంబోధించారు. సత్తా అంటే కడపలో మహానాడు కార్యక్రమం పెట్టడం కాదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం అని నిజమైన సత్తా అవుతుందని అన్నారు. కడపలో మహానాడు కార్యక్రమం పెట్టిన జగన్ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జగన్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం చిన్న హామీలను కూడా నెరవేర్చడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఉచిత బస్సు కోసం కడపలో మహిళలు ఎదురు చూస్తున్నారని, గ్యాస్ సిలిండర్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇక వచ్చే వైసీపీ 2.0 ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు చంద్రబాబు గురించి సీనియర్ ఎన్టీఆర్ ఏమన్నారో ఒక్కసారి గూగుల్లో వెతికితే ఏమొస్తుంది? ఈ విషయం అందరికీ తెలిసిందే. వెన్నుపోటుకు చిరునామా, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్, దశమగ్రహం అనే బిరుదులు కనిపిస్తాయి. స్వయంగా పెద్ద ఎన్టీఆర్ చంద్రబాబుకి ఇచ్చిన బిరుదులు ఇవి. ఎంత వెతికినా చంద్రబాబుని ఎన్టీఆర్ మెచ్చుకున్న వీడియో ఒక్కటి కూడా కనిపించదు. ఎట్టకేలకు ఆ వెలితి తీరిపోయింది. చంద్రబాబుని ఎన్టీఆర్ బ్రహ్మాండంగా పొగుడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చంద్రబాబు P4 కార్యక్రమాన్ని ఓ మహాద్భుతం అంటూ పొగిడారు పెద్ద ఎన్టీఆర్. ఆయన కడుతున్న అమరావతిని బ్రహ్మసృష్టి అని మెచ్చుకున్నారు. సైబరాబాద్ నిర్మించిన దార్శకుడిని బాబును అభివర్ణించారు సీనియర్ ఎన్టీఆర్. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? మహానాడులో జరిగిన వింత ఇది. తనను ఎలాగూ ఎన్టీఆర్ మెచ్చుకోలేదు కాబట్టి చంద్రబాబు తన టెక్నాలజీకి పనిపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఎన్టీఆర్ వీడియో సృష్టించి అందులో తనను పొగిడేలా డైలాగ్స్ పెట్టుకున్నారు. అలా తన జీవితకాల సరదా తీర్చుకున్నారు చంద్రబాబు. టెక్నాలజీకి తనే ఆద్యుడని చెప్పుకోవడం చంద్రబాబు స్టైల్. సెల్ ఫోన్ తనే కనిపెట్టానని, దేశానికి ఇంటర్నెట్ పరిచయం చేశానని, సుందర్ పిచాయ్ను తనే సిఫార్సు చేశానని, సైబరాబాద్ను తనే నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఇలా నకిలీ వీడియో సృష్టించడంలో కూడా టెక్నాలజీని వాడుకున్నారు. అన్ని విషయాల్లో ఏమో కానీ ఇలా అయితే ఓ కృత్రిమ వీడియోను సృష్టించుకుని అందులో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ఘనత మాత్రం చంద్రబాబుకే దక్కుతుంది. అన్నట్టు ఈ వీడియోను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. కేవలం చంద్రబాబు భజన, భవిష్యత్ నాయకుడిగా లోకేష్ను ప్రాజెక్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. కన్న కొడుకులు, కూతుళ్ళు ప్రస్తావన ఎక్కడా లేదు. అంతా భజన 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 అని ఒక పత్రికలో ప్రచురించారు.